మేరీ ఐలాండ్. బోటింగ్ గాయ్స్, బోటింగ్ పైన ఎంజాయ్ చేసుకుంటాం. మనం ఐలాండ్ ఎట్లుందో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఇండియాలోనే సీక్రెట్ ఐలాండ్కి అయితే వెళ్తున్నాం. సో ఎక్సైటెడ్ గైస్, ఐలాండ్ ఎలా ఉంటుందని. ఫుల్ ఎంజాయ్ ఐలాండ్లో అయితే. ఫ్రెండ్స్ ఇదే సెయింట్ మేరీ ఐలాండ్కి అయితే మనకైతే ఎంట్రెన్స్ అనమాట. చూడండి చాలా బస్సెస్ అండ్ వెహికల్స్ అయితే ఆగినాయి. మనం ఇక్కడ పార్క్ చేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. చూడండి మనం కార్ అయితే పార్క్ చేసినాం. పార్కింగ్కి కూడా సఫిషియంట్ ప్లేస్ అయితే ఉంది. ఫ్రెండ్స్ సెయింట్ మేరీ ఐలాండ్కి వెళ్ళే ముందు మనమైతే ఇక్కడ వ్యూ అయితే చూడడం ఎంత అద్భుతంగా ఉంది. చిన్న అలలు వస్తున్నాయి, అలలు ఏం లేవు, అసలు చాలా పీస్ఫుల్గా ఉంది గైస్ ఇక్కడైతే. ఫ్రెండ్స్ ఆడ కనిపిస్తుంది కదా, అదే ఐలాండ్. మనమైతే సెయింట్ మేరీ ఐలాండ్. మనం లోపలికి వెళ్తుంటే అట్రాక్షన్స్ కూడా అట్లనే ఉన్నాయి గైస్, స్టాచ్యూస్ కానీ. అక్కడ ఫిష్ అయితే చూడండి చాలా అయితే బాగున్నాయి. మంచి మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు మనం. ఐలాండ్కి వెళ్ళే ముందు మీరు కనుక వస్తే ఇక్కడ స్టాచ్యూస్ దగ్గర అయితే ఫొటోస్ తీసుకోవడం మర్చిపోకండి. ఈ ఫిష్ స్టాచ్యూస్ అయితే చాలా యూనిక్గా అనిపించినాయి. పక్కలసి ఇక్కడైతే ఫిష్ స్టాచ్యూస్ అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ గైస్. అసలు మనకైతే క్యాట్ స్టాచ్యూ చూడండి చాలా క్యూట్గా అయితే ఉంది మనకి. ఫ్రెండ్స్ ఐలాండ్ని చూసే ముందు మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అద్భుతమైన కంటెంట్ అయితే మీకైతే వస్తూనే ఉంటాయి. చూడండి మొత్తం ఇదంతా మార్కెట్ అనమాట. అన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. మీకు డ్రింక్స్ కానీ అన్నీ, ఐస్ క్రీమ్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు సెయింట్ మేరీ ఐలాండ్కి బోట్ పైన అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు టికెట్ కౌంటర్ దగ్గర అయితే ఉన్నాం. మీకు ప్రైజెస్ అయితే చూపిస్తా. సెయింట్ మేరీ ఐలాండ్కి టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి 300 రూపీస్ అనమాట. ఒకవేళ చిల్డ్రన్ 3 to 10 years గ్యాప్లో ఉంటే 150 రూపీస్. టికెట్ తీసుకున్న తర్వాత లైన్లో అయితే వెయిట్ చేయాలి. ఫస్ట్ టైం గైస్ లైన్లో వెయిట్ చేస్తూ కూడా నేనైతే ఎంజాయ్ అయితే చేసిన. సరౌండింగ్స్ అయితే మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి బోట్ పైన చేపలను అయితే తీసుకుపోతారు వాళ్ళు ఫిషింగ్ చేసి. మనకి లైన్లో నిలబడ్డా అన్నంత వెయిట్ చేసినంత ఫీలింగ్ కూడా రాదు, అంత ఆక్యుపై అయితే అయిపోతారు మీరు. ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే బోట్ ఎక్కబోతున్నాం సెయింట్ మేరీ ఐలాండ్కి. అనుష్క టూరిస్ట్ బోట్ పేరు. లైన్లో నిలబడ్డాం. చూడండి చాలా పెద్ద లైన్ ఉంది. ఫేమస్ ఐలాండ్ ఇదైతే. స్టార్ట్ అయినాం గైస్ సెయింట్ మేరీ ఐలాండ్. ఇప్పుడే మన బోట్ కూడా స్టార్ట్ అయింది. చూడండి ఫుల్ చాలా మంది ఉన్నారు. చూడండి చాలా మంది అయితే సెయింట్ మేరీ ఐలాండ్ని చూడడానికి అయితే వచ్చారు. అంతే మోస్ట్లీ కన్నడ. మనం ఇప్పుడు బోట్ ఎక్కిన తర్వాత ఇక్కడ నుంచి ఐలాండ్కి వెళ్ళడానికి ఒక 20 to 30 minutes అయితే పడుతుంది. ఫ్రెండ్స్ చూస్తారు కదా మనకు ముందర కనిపించేది అయితే సీ వాక్. బోట్ జర్నీ అయితే చాలా బాగుంటుంది గైస్. మనకు ఓన్లీ బోట్ పైనే వెళ్ళడానికి ఉంటుంది. ఐలాండ్కి అయితే వాటర్ పైన ఉంటుంది కాబట్టి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నుంచి ఐలాండ్ అయితే 7 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనకి బోటింగ్లో ఖాళీగా ఉండకుండా ఎంజాయ్ చేయడానికి అయితే మరింత ఎంజాయ్మెంట్ దీనికి వీళ్ళైతే సాంగ్స్ అయితే ప్లే చేస్తారు అనమాట. డాన్స్ అయితే చేస్తున్నారు మన వాళ్ళు. Wow guys, atmosphere is very good. These guys are dancing. అక్కడ కనిపిస్తుంది కదా అదైతే మాల్పే బీచ్. చూడండి పారాషూట్ తోటి యాక్టివిటీస్ అయితే చేస్తున్నారు.
కన్నడ పాటకైతే డాన్స్ చేస్తారు చూడొచ్చు. ఎంజాయ్ చేస్తారు అసలు. ఫ్రెండ్స్ మనమైతే సెకండ్ బోట్లో ఎక్కినాం. చిన్న బోటు సెయింట్ మేరీ ఐలాండ్ పక్కనే ఉంది. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడే సెయింట్ మేరీ ఐలాండ్కి సెకండ్ బోట్ కూడా దిగేసినాం అనమాట. చూడండి అసలు రాక్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ 2 బోట్స్ అయితే వచ్చినాయి. చూడండి ఎంతమంది జనం అయితే ఉన్నారు, చూడడానికి వచ్చారు సెయింట్ మేరీ ఐలాండ్ని. హాయ్ నమస్తే వనకం ఫ్రమ్ సెయింట్ మేరీ ఐలాండ్. గైస్ మనమైతే సెయింట్ మేరీ ఐలాండ్ దగ్గర ఉన్నాం. చూడొచ్చు మన బోట్ అయితే తీసుకొచ్చి మనకైతే 1 అవర్ టైం ఉంటుంది. ఓన్లీ 1 అవర్ గైస్. 1 అవర్ తర్వాత రిటర్న్ బోట్ అయితే వస్తుంది. 1 అవర్కి రిటర్న్ బోట్లో మనమైతే ఎక్కాలి. ఇప్పుడైతే టైం 1:30 అవుతుంది. 2:30కి రిటర్న్ బోట్ అయితే వస్తుంది, మనల్ని పిక్ చేసుకుంటుంది, మళ్ళీ మాల్పే బీచ్ దగ్గర అయితే డ్రాప్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇట్లా రాక్ పైన పోయి ఫొటోస్ దిగడానికి అట్లా వ్యూ చూడడానికి అయితే వెళ్తున్నా. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బయట వ్యూ చూసేసి లోపలికి అయితే వచ్చేసినాం అనమాట ఎంట్రన్స్లోకి. ఇక్కడ బెంచ్ కూడా ఉన్నాయి అండ్ అలాగే హట్స్ కూడా ఉన్నాయి. మీరు కూర్చొని అయితే కొంచెం సేపు చిల్ అయితే అవ్వచ్చు. చూడండి మనం అయితే లోపలికి వెళ్తున్నాం. అటెన్షన్ టూరిస్ట్ అని 1 అవర్ బోర్డు అయితే పెట్టిండు. ఈ ఐలాండ్లో అయితే మనకి ఎక్కువ కోకోనట్ ట్రీస్ అయితే చుట్టుపక్కల అయితే చాలా హండ్రెడ్స్ ఆఫ్ కోకోనట్ ట్రీస్ అయితే కనిపిస్తాయి. ఎటు చూసినా అసలు కేరళ వైబ్ అనమాట టోటల్. ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ శంఖాలు ఎన్ని గానం ఉన్నాయి అసలు. ఇదంతా ఉసుకలు కలిసిపోయినాయి మొత్తం అవే. చూడండి ఇక సెయింట్ మేరీ ఐలాండ్ అయితే అసలు ఐలాండ్ అయితే చాలా అద్భుతంగా ఉంది గైస్. అసలు మార్వెలస్ వ్యూ. మనకైతే అరేబియన్ సీ ఇది వన్ ఆఫ్ ద పాపులర్ అండ్ నెంబర్ 1 టాప్ 2 tier ఎక్స్పీరియన్స్ గైస్ ఇదైతే. ఇక్కడ చూడండి వీళ్ళైతే స్విమ్మింగ్ అయితే చేస్తున్నారు, ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీతో వచ్చి ఇక్కడైతే మీరు చాలా రిలాక్స్ అవ్వచ్చు, పీస్ ఆఫ్ మైండ్ వచ్చి లైఫ్ డిసిషన్స్ అయితే తీసుకోవచ్చు గైస్. మీకు చాలా బెనిఫిట్స్ని అయితే ఇస్తుంది ఈ ఉడిపి ట్రిప్ అండ్ అలాగే సెయింట్ మేరీ ఐలాండ్ టూర్ అయితే. గాయ్స్ మన ఐలాండ్ కాడ అయితే స్విమ్మింగ్ అయితే చేస్తారు చూడండి. వావ్ జస్ట్ వావ్ సచ్ ఎ మార్వెలస్ ప్లేస్ గైస్. చూడండి చాలా అద్భుతంగా ఉంది. చాలా టూరిస్ట్ అయితే వచ్చారు దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. టాప్ టియర్ ఎక్స్పీరియన్స్ గైస్ ఇదైతే. నేను ఏదో యావరేజ్గా ఉంటుంది అనుకున్నా కానీ మార్వెలస్ వ్యూ. అరేబియన్ సీ అనమాట ఇక్కడ చూసారు కదా. ఇది అంతా మనకు అరేబియన్ సీ అనమాట, మధ్యలో ఐలాండ్. ఫొటోస్ అయితే చాలా అద్భుతంగా వస్తాయి. వెరీ స్టన్నింగ్ ఫొటోస్ అయితే వస్తాయి గైస్. రాక్స్ పైన అందరు క్లైమ్ చేస్తూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. చూడండి గైస్ మా మమ్మీ అక్క అయితే ఇట్లా క్లైమ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఓ గైస్ చాలా కేర్ఫుల్గా ఉండాలి కానీ సేఫెస్ట్ అనమాట. మనకి ఇక్కడ లైఫ్ సేవర్స్ కూడా ఉంటాయి.
ఈ రాక్సే అనమాట మనకు ఫామ్ అయిన రాక్స్ అయితే మెయిన్ అట్రాక్షన్. అసలు యూనిక్గా అయితే ఫామ్ అయిన రాక్స్ అనమాట. మనకి క్లైమ్ చేసుకుని అద్భుతంగా వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు, మన సీ వ్యూ. మన ఇండియాలో అయితే చాలా ఇలాంటి హిడెన్ జెమ్స్ అయితే ఉన్నాయి, మనమైతే ఎక్స్ప్లోర్ చేయాలి గైస్. ఫ్రెండ్స్ మమ్మీ చూడండి ఎట్లయితే పడుతుంది. మమ్మీ